అందరికీ హాయ్ అండి. మొన్న మేము ఇంట్లోకి వంటగదిలోకి కావాల్సిన సామాన్ తెచ్చుకోవడానికి వెళ్ళాము బేగం బజారు. అందులో ఐటమ్స్ కొన్ని తీసుకున్నానండి, అవి చూపిస్తున్నాను. ఇది ప్యాన్ అండి, బ్రెడ్ పెట్టుకొని రోస్ట్ చేసుకునేది, శాండ్విచ్లా చేసుకునేది తీసుకున్నాను ఒక ప్యాను. అలాగే స్పూన్ స్టాండ్ తీసుకున్నానండి. బేగం బజార్లో తీసుకున్నాము, హైదరాబాదు బేగం బజార్లో. అక్కడైతే కొంచెం రేట్లు తక్కువగా ఉంటాయి. సో మొన్న మా వారు కొంచెం ఖాళీగా దొరికారు నాకు, సరే అని షాపింగ్కి వెళ్ళాము. వంటగదిలోకి కావాల్సినవి తీసుకుందామని, అవసరమైనవి కొన్ని. ఇది వచ్చేసి స్పూన్లు స్టాండ్ అండి. చిన్న స్పూను, రౌండ్ స్పూను అండ్ ఫోర్కు, కొంచెం పెద్ద స్పూను అలాగా వచ్చాయండి. ఒక మోడల్కి 6 పీసులు వచ్చాయి. స్పూన్లు చాలా మందంగా బాగున్నాయి, స్టాండర్డ్గా ఉన్నాయి. స్పూన్లకు వచ్చిన స్టాండ్ కూడా చాలా గట్టిగా బాగుంది. ప్లాస్టిక్ అనేది చాలా గట్టిగా ఉంది. స్పూన్లు కూడా చాలా మందంగా బాగున్నాయి. ఇది వచ్చేసి నాకు 550కి వచ్చిందండి. అంటే అవి హోల్సేల్ షాపులు, వాళ్ళు రేటు ఎంత చెప్తే అంతకే తీసేసుకోవాలి. మనం బేరం ఆడటానికి ఏమీ ఉండదు. సో ఇలా ఉందండి స్టాండ్. అలాగే నేను ప్రెస్టేజ్లో నాన్ స్టిక్ది కుక్కర్ ఒకటి తీసుకున్నానండి, 5 లీటర్స్ది. నాకు చాలా బాగా నచ్చింది. బ్లాక్ కలర్లో పాట్ టైప్ది తీసుకున్నాను. ఇది పప్పు చేసుకోవటానికి, కర్రీస్ చేసుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ మోడల్ నాకు బాగా నచ్చింది, అందుకని ఈ మోడల్లో తీసుకున్నాను నాన్ స్టిక్ది ప్రెస్టేజ్లో. ఇది వచ్చేసి 2800 చెప్పారండి, 5 లీటర్స్ది. ఇది మాకు 2600 చిల్లరకి ఇచ్చారు ఫైనల్ రేటు. చాలా బాగుంది, లుక్ కూడా చాలా బాగా నచ్చింది ఈ మోడల్ నాకు, అందుకని నేను ఈ మోడల్ తీసుకున్నాను. ఫస్ట్ అల్యూమినియంది తీసుకుందామని వెళ్ళాను, కానీ ఈ మోడల్ నచ్చింది, అందుకని అది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ జ్యూస్ తీసుకునే మిషన్ తీసుకున్నామండి. ఆరెంజ్, బత్తాయి, ప్రోమోగ్రానైట్ అలా జ్యూస్ చేసుకునేది మిషను. మా వారు వేరే చోట చూసారంట, అందుకని అది నచ్చి మేము మొన్న వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఇది వచ్చేసి దీనికి ఒక గ్లాస్ ఇచ్చారు జ్యూస్ తీసుకోవటానికి, స్టాండ్ లాగా వచ్చింది. మా అబ్బాయి ఒకటే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, అటు తిప్పుతున్నాడు ఇటు తిప్పుతున్నాడు, కన్ఫ్యూజ్ చేసేసాడు నన్ను వీడియో తీసేటప్పుడు. ఇది వచ్చేసి ఇలాగా కప్స్ ఇలాగా ఉన్నాయండి, జాలిలాగా ఇలా ఉంటుంది. ఇది పైన పెట్టేసుకోవాలి, పైన పెట్టేసుకొని దీని మీద సెట్ చేసుకోవాలి. మా అబ్బాయి తిప్పి పెట్టాడు, అలా కాదు అని చెప్పి మళ్ళీ సరిగా పెట్టాము. ఇది కట్ చేసేసి బత్తాయి కానీ ఆరెంజ్ కానీ దాని మీద పెట్టేసుకొని ఇది ఇలాగా ఒత్తేసుకోవాలండి. జ్యూసు అలాగా గ్లాస్లో పడుతుంది. మేము ట్రై చేయలేదు, మామూలుగా అయితే ఇలాగా చూసాము. ఇది వచ్చేసి నాకు 1450 రూపాయలు పడిందండి మిషను, జ్యూస్ మిషను. అలాగే నేను గిన్నెలు ప్లేట్లు పెట్టుకునే స్టాండ్ ఒకటి తీసుకున్నాను. రెంట్కున్న ఇళ్ళల్లో వంటగది కొంచెం ఇరుగ్గా అలా అనిపిస్తుంది కదండి. నేను ఇన్ని రోజులు పెద్దది స్టాండ్ తీసుకోలేదు, చిన్నది ప్లేట్స్ పెట్టుకునే వరకు మాత్రమే తీసుకున్నాను. అది వంటగదిలో అలాగా బండ మీద పెట్టుకోవటానికి. కానీ ఈసారి స్టాండ్ తీసుకున్నాను పెద్దది.
పెద్ద ప్లేట్లు పెట్టుకోవటానికి, అలాగే చిన్న ప్లేట్లు పెట్టుకోవటానికి, సైడ్ ఇవి ఎల్లోవి గ్లాసులు పెట్టుకోవటానికి, ఇటు గంటెలు అవి స్పూన్లు తగిలించుకోవటానికండి. చాలా బాగుంది, గట్టిగా స్టీల్ది. బాగా పెద్దది అండ్ బాగా చిన్నది కాకుండా నేను మీడియం సైజులో తీసుకున్నానండి. ఇది గోడకి తగిలించుకునేలాగా ఇచ్చారు.